బర్త్డే అప్పుడు వచ్చేసింది. లాస్ట్ ఇయర్ ఎంత తొందర అయిపోయింది. బర్త్డే అంటేనే భయమే సిచ్యువేషన్ వచ్చింది. పండుకోదామంటే నిద్ర కూడా వస్తలేదు ప్రశాంతంగా. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది దేవుడా. హాయ్, నేను మా బ్రెయిన్ని ఇంత టెన్షన్ ఎందుకు పడుతుందని అనుకుంటున్నారా? మీకు ఏదైనా ఆమె చెప్పదు కాబట్టి నేను చెప్తా. ఈరోజు 12 అయిన తర్వాత ఆమె బర్త్డే ఉంది. ఆమె టెన్షన్ పడుతుంది ఆమెను ఎవరెవరు విష్ చేస్తారు, ఎట్లా విష్ చేస్తారు అని. సో ఎట్లైనా మీరు ఉన్నారు కాబట్టి చూసేయండి టైప్స్ ఆఫ్ పీపుల్ ఆన్ యువర్ బర్త్డే విషెస్. లెట్స్ గో. హలో, హే హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ. ఏంటి నువ్వు పడుకున్నావా? పార్టీ చేయట్లేదా? కేక్ కట్ చేయట్లేదా బ్రో? లేదు బ్రో, అంటే ప్లాన్స్ ఏం లేవు. నేను పడుకున్నా. ఓ షట్. మార్నింగ్ చేయనా? మార్నింగ్ ఇప్పుడు మాట్లాడొచ్చుగా. నేను పడుకున్నా. ఓకే 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 నేను మార్నింగ్ చేసా. వన్ సెకండ్. హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ, బాయ్. ఓకే బాయ్, మార్నింగ్ చేస్తా. కరెక్ట్ 12కి నేనే విష్ చేసిన. ఎవరు నాకంటే ఫస్ట్ విష్ చేయకుండా ఉండుంటారు. ఐ హోప్ ఎవరు నాకంటే ఫస్ట్ విష్ చేయకుండా ఉండాలి. నేనే ఫస్ట్ విష్ చేసి ఉండాలి. ఎగ్జాక్ట్ 12 AM. हैप्पी बर्थडे भाई, क्या हाल है? पार्टी ब्रो, पार्टी. ఎక్కడ ఇస్తున్నా పార్టీ? ఏంటి పార్టీ లేదా? ఏంటి బ్రో, పుట్టి ఇన్ని ఇయర్స్ అవుతుంది, పార్టీ లేదా? పార్టీ చేసుకోవాలి బ్రో, నన్ను పిలువు ఖచ్చితంగా. పార్టీ 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 బ్రో, పార్టీ. లైఫ్ అనేది పార్టీ చేసుకుంటూనే తెలుస్తుంది బ్రో. ఎందుకు పుట్టినాం అనేది పార్టీ చేసుకుంటూనే తెలుస్తుంది. పార్టీ ఓకేనా? ఈవినింగ్ అందరు బ్యాచ్ అంతా తీసుకొని వస్తాను, నేను పార్టీ చేసుకుందాం. ఓకే, హ్యాపీ బర్త్డే బ్రో. ఈవినింగ్ పార్టీలో కలుద్దాం. బాయ్. ఓకే, ఈరోజు తన బర్త్డే కాబట్టి ఒక మంచి స్టేటస్ పెడదాం. ఈ ఫోటో బాగుంది, ఇందులో నేను బాగాలేను, ఇందులో అందరు ఉన్నారు. మేమిద్దరమే ఉన్న ఫోటో ఉంటే బాగుంటుంది. అందులో నేను బాగుండను మళ్ళీ. ఓకే, ఇందులో నేను బాగున్నా. తన ఫేస్ పైన పింపుల్స్, తనని ఎవరు చూడరు బ్రో స్టేటస్లో. అందరు నా స్టేటస్లో నన్నే చూస్తారు. సో ఇది పెట్టిద్దాం. హ్యాపీ బర్త్డే సుజాత, మై బెస్టీ. స్టేటస్ పెట్టేసిన. కాల్ చేసి పర్సనల్గా మెసేజ్ చేసి చెప్పడం అంత ఇంపార్టెంట్ కాదు. స్టేటస్ పెడితే బర్త్డే విష్ చేసినట్టే. వాట్, ఈరోజు మా బర్త్డేనా? షట్, 12 అవుతుంది ఆల్రెడీ. అందరు విష్ చేసి ఉంటారు, నేను విష్ చేయకపోతే మళ్ళీ నన్ను ఫ్రెండ్ అనుకోదేమో. అర్జెంట్గా కాల్ చేసి విష్ చేద్దాం. హే హ్యాపీ బర్త్డే, హ్యావ్ ఎ గ్రేట్ డే. సారీ, నీ బర్త్డే కోసం గుడికి వెళ్ళి పూజలు అవి చేసే వరకు లేట్ అయింది విష్ చేయడానికి, ఏమనుకోవద్దు. నీ ప్రతి బర్త్డే ఇట్లనే వెళ్తున్నా తెలుసా నీకు. ఎంతైనా నేను నీ బెస్ట్ ఫ్రెండ్, యూనో. ఓకే దెన్ మళ్ళీ నేను ఈవినింగ్ కేక్ తీసుకొని మీ ఇంటికి వస్తా, ఓకేనా? అప్పుడు మనం కలిసి ఫుల్ ఫొటోస్ దిగుదాం, స్టేటస్ అప్లోడ్ చేద్దాం, ఓకేనా? ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్. అమ్మయ్య, విష్ చేసిన. లేకపోతే నా ఫ్రెండ్ అనుకోకపోతే ఆమె, అసలే ఆమెతో నాకు చాలా పని ఉంది, చాలా అవసరం ఉంది. థ్యాంక్ గాడ్ స్నాప్చాట్లో చూసి నేను విష్ చేసేసిన, లేకపోతే
కవర్ చేసిన ఏదో ఒకలా గుడికి వెళ్ళిన అది ఇది అని చెప్పి. థ్యాంక్ గాడ్. లేకపోతే ఏమితో ఫ్రెండ్షిప్ చేశారు. ఎందుకంటే ఆమె అసైన్మెంట్స్ అవి చేసేస్తుందని చెప్తే తప్ప ఇంక నేను ఆమెతో ఫ్రెండ్షిప్ నెవర్. నా రేంజే కాదు. నిన్న మొత్తం వేస్ట్ అయిపోయింది. ఫోన్ చూడలే, మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది. కరెంట్ లేదు. ఏమైనా మిస్ అయిందా నిన్న? ఓ షెట్, నిన్న సుజ్జి బర్త్డేనా? విష్ కూడా చేయలేదు, గుర్తు కూడా లేదు. హలో సుజ్జి, హ్యాపీ బర్త్డే. ఐ నో నిన్న కొంచెం ప్రాబ్లం ఉంది, నేను విష్ చేయలేకపోయినా. సారీ. నెక్స్ట్ బర్త్డే నుంచి పక్కా 12 AM నేను విష్ చేస్తాను నీకు. ఇది నా ప్రామిస్. ఓకే, సారీ చెప్పినా కదా, ఇంకొకసారి అస్సలు ఇట్లా జరగదు. ఓకే, ప్రతి బర్త్డే నేను విష్ చేస్తాను నీకు. హ్యాపీ బర్త్డే. ఓ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఏమైంది నిన్న, ఏం జరిగింది? ఇది చాలా బాగుంది, ఇది స్టేటస్ లాగా పెడదాం. చూసి 1 minute అవుతుంది, ఇంకా రీషేర్ కూడా చేయలేదా? అంటే చెప్తా. హలో సుజాత, హ్యాపీ బర్త్డే టు యూ. నా స్టేటస్ చూసినావా నువ్వు? బ్రో అది నేను 4 days నుంచి ఎడిట్ చేసి ఈ రోజు నీ బర్త్డే కోసం పెట్టినా. నన్ను రీషేర్ చేయలేదండి బ్రో. ఓకే, ఇప్పుడే రీషేర్ చేయి. ఓకేనా? థ్యాంక్ యూ అని కింద రాయి. ఓకే, 4 days బ్రో, నిద్రపోకుండా నీకోసం ఎడిట్ చేసిన వీడియో నేను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బ్రో. ఓకే బాయ్, నేను మళ్ళీ చేస్తా. రీషేర్ డన్. నేను స్టేటస్ పెట్టినా అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి తెలియాలి. ఓ ఈరోజు సుజాత బర్త్డేనా? విష్ చేద్దాం. మంచి కొటేషన్ ఏదన్నా చార్జిపిటీ అడుగుదాం. చార్జిపిటీ, గివ్ ఏ వెరీ లాంగ్ డిస్క్రిప్షన్. నో, బర్త్డే విషెస్ ఫర్ మై ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్ సుజాత. ఇది కాపీ చేసి పెట్టేద్దాం మెసేజ్. ఇంత మంచి పారాగ్రాఫ్ ఎవరు రాయకుండా ఉంటారు. థ్యాంక్ యూ చార్జిపిటీ. టెక్నాలజీని ఇట్లా వాడుకోవాలి. ఇది సేవ్ చేసుకుంటా, మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా బర్త్డే ఉంటే వాళ్ళకి ఇది పంపించచ్చు నేమ్ మార్చేసి. టాలెంటెడ్ సుజ్జి. అన్నో నెంబరా? బర్త్డే ఎవరో చూసుంటారు. హలో హాయ్, హ్యాపీ బర్త్డే సుజాత. థ్యాంక్ యూ. నన్ను గుర్తుపట్టినావా నువ్వు? ఎవరు? గుర్తుపట్టలేదా? అప్పుడే మర్చిపోయినావు నన్ను? నేను మర్చిపోతావు అనుకోలే బ్రో ఇంత ఫాస్ట్గా. అట్లా కాదు, అంటే చాలా డేస్ అయింది కదా. సారీ, నేను గుర్తుపట్టలేదు. ప్లీజ్ మీ నేమ్ చెప్తారా కొంచెం? నేను బ్రో నీ బెస్ట్ ఫ్రెండ్ అవంతికని. మన ఇద్దరం కలిసి చదువుకున్నాం. అవంతిక. సారీ, అవంతిక. అవంతిక ప్రైమరీ స్కూలా? కాదు బ్రో, మనం కాలేజ్లో బెస్టీస్. గుర్తు రాలేదు ఇంకా? ఏంటి బ్రో అప్పుడే మర్చిపోయినావు? అంటే చాలా డేస్ అయింది కదా. సర్లే, మళ్ళీ మర్చిపోకు బ్రో, మళ్ళీ చేశాను నేను కాల్. ఓకేనా? ఓకే బాయ్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఇయర్కి ఒకసారి 2 yearsకి ఒకసారి బర్త్డే కోసం ఫోన్ చేసి గెస్ చేయమంటే ఎట్లా బ్రో? ఓ అయితే బర్త్డే వచ్చేసింది అనమాట. కానీ నేను విష్ చేయను. నా బర్త్డేకి తను కనీసం స్టేటస్ లైక్ కూడా కొట్టలేదు, విష్ కూడా చేయలేదు.
అట్లాంటి దానికి నేను ఎందుకు విష్ చేయాలి, నేను ఎందుకు లైక్ కొట్టాలి స్టేటస్కి? నో విషెస్. వాళ్ళు విషెస్ అనేది మనం విష్ చేయాలి. మనమే విష్ చేస్తే నో, దట్స్ నాట్ పాయింట్. చెక్ చేద్దాం ఆమె నాకు ఎప్పుడు విష్ చేసిందో అసలు. నా బర్త్డే 25th ఆగస్ట్ అయితే తను 25th ఆగస్ట్ ఈవినింగ్ 6 o'clock విష్ చేసింది. అంటే హౌ అన్ఇంపార్టెంట్ ఐ యామ్ టు హర్. సో నేను కూడా ఆమెకు ఈరోజు ఈవినింగ్ 6:05కి మెసేజ్ చేస్తా. అసలు తగ్గేదే లేదు ఇట్లాంటి దాంట్లో. వాళ్ళు ఎప్పుడు విష్ చేస్తే మనం కూడా అప్పుడే విష్ చేయాలి బ్రో. ఓకే, 6:05 అయింది కాబట్టి ఇంకా విష్ చేద్దాం. హ్యాపీ బర్త్డే సుజాత. ఇప్పటికైనా తను అర్థం చేసుకోవాలి నేను ఎందుకు లేట్గా విష్ చేసినానో. అర్థం చేసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఇదే రిపీట్ అవుతుంది. థ్యాంక్ యూ. హలో బేటా, హ్యాపీ బర్త్డే బేటా. నేను గుర్తుపట్టినావా? లాస్ట్ ఇయర్ ఫంక్షన్ లో నిన్ను పలకరించిన కదా, అదే అమలాపురం అత్తయ్య. నేనే. ఈరోజు నేను బర్త్డే అని మీ అమ్మ స్టేటస్ లో చూసిన, అందుకే కాల్ చేసిన నీకు బర్త్డే విష్ చేద్దామని. ఎన్ని ఇయర్స్ వచ్చినాయి బేటా నీకు ఇప్పుడు? అచ్చా అచ్చా, 20 ఇయర్సా? ఓకే. చిన్నప్పుడు చాలా చిన్నగా ఉంటుండే, క్యూట్గా ఉంటుండే అమ్మా. అప్పుడు అంత పెద్దదాన్ని అయిపోయినావా? ఇంకా నెక్స్ట్ పెళ్ళే కదా, వంటలు అవన్నీ వచ్చు కదమ్మా, నేను నేర్చుకున్నావు కదా నువ్వు. పాటలు పాడడం అవన్నీ వచ్చు కదా నీకు. అవన్నీ నేర్చుకో. ఇంకా 20 ఇయర్స్ అంటే ఏమనుకుంటున్నావు? ఓకే, ఇంకా నెక్స్ట్ పెళ్లిలో కలుస్తాం అనుకుంటా అందరం. ఇంకా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? అచ్చా, నువ్వు బయట ఫ్రెండ్స్ తో ఉన్నావా? బయట తిరగడం అవన్నీ మానేయమ్మా. ఎంతైనా 20 ఇయర్స్ పెళ్లి చేసుకోవాల్సిన దాన్ని నువ్వు. ఇదిగో అంకుల్ మాట్లాడతారంట, తీసుకోండి, తనకు బర్త్డే విష్ చేయండి. మీ అమ్మని అడిగినట్టు చెప్పు. ఓకే, పెళ్ళికి పిలవాలి, ఓకేనా? ఓకే, అచ్చా, ఓకే ఓకే. హే, సో ఇది ఈరోజు వీడియో అనమాట. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు మన బర్త్డేకి విష్ చేసే దాంట్లో. ఇవి నాకు కొంతమంది తెలిసిన విషయస్ అనమాట. సో మీరు దేనికైనా రిలేట్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.